బ్రో ఎలా ఉంది గామి? గామి సినిమా అంటే మొన్న ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా నిజంగా ఎప్పుడు చూడాలని చాలా వెయిట్ చేశా. ఈ రోజుట గుడికి వెళ్ళకుండా థియేటర్కి వచ్చి సో ఇక్కడ కూడా శివయ్యను చూపిస్తాడు కదా అని అనుకున్నాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అంటే ఏంటి అర్థం కాలేదండి చెప్పాలంటే. సినిమాకి కథ ఏంటి, దానికి ఏంటి, అసలు ఎందుకు నడుస్తుంది, అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు. సో విజువల్గా పోనీ 6 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఈ 6 సంవత్సరాల్లో ఏదో బేభత్సమైన ఎలివేషన్స్ ఉంటాయేమో, ఒక సింహం సీన్లు ఉంటాయేమో, బేభత్సమైన ఫైట్లు ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో నాకు బేభత్సంగా నచ్చింది ఏంటంటే ఆర్ఆర్ ఆ బీజిఎం తప్పించి నాకు నచ్చిన సీన్ అనేది ఏం కనిపించలేదండి. విఎఫ్ఎక్స్ ఒకటే బాగుంటే కాదండి, దానికి మంచి కథ ఉండాలి. ఆ కథతో పాటు హీరో పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చిన్న కంప్లైంట్ ఉంటుంది గజనీలాగా. ఆ గజనీలాగా అంటే మర్చిపోతూ ఉంటాడు. అది చూసి ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా చూస్తే పోనీ అనుకోవచ్చు. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ దాకా కూడా అదే చూడాలంటే ఇప్పుడున్న జనాలకి బోర్ కొడుతుంది. సో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే విశ్వక్సేన్ గారి మీద ఉన్న నమ్మకంతో మేమందరం వచ్చాము. సో ఎందుకు ఇలాగా జరిగిందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన కెరియర్ బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. సో ఒప్పుకున్నాక ఇంకా తప్పదు కాబట్టి ఆయనకున్న 2-3-4 హిట్లు కొట్టాక ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా నాకు లాస్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక చిన్న స్టోరీ లీక్ అవుతుంది. ఆ ఒక్క 5 నిమిషాల కోసం 2.5 గంటల్లో థియేటర్లో చితక్కొట్టి బుర్రలో పాడైపోయి ఇంకా అసలు నిజంగా పూర్తిగా డిసప్పాయింట్ నేనైతే. ఎందుకంటే పెద్ద హీరో, తనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ పట్టుకుని జనాలందరూ డిసప్పాయింట్ అయితే ఎవరికైనా కొంచెం పిచ్చి దొబ్బిద్ది చెప్పాలంటే. సినిమాలో ఆశించినంత ఏమీ అనిపించలే నాకు చెప్పాలంటే. ట్రైలర్ అయితే మాత్రం ఎంత హడావుడి చేశారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎంత హడావుడి చేశారు. ఏదో చెప్తామన్నారు, ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తానన్నారు, ఏదో ఉన్నారు. కానీ ఎక్స్పెరిమెంట్లు ఏం కాదండి. థియేటర్లో పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఏంటి ఇలా జరిగింది, సినిమా ఏంటి ఎంత డిసప్పాయింట్ చేసిందని అనిపించింది. ఇది చాలా బాధతో చెప్తున్నామండి. నేను సూపర్ హిట్ అని గుండెలు బాదుకుంటే చూసిన ప్రతి ఓడు కూడా అరే సినిమా ఏంట్రా బాబు బాగాలేదు, నువ్వు ఎలా బాగుందని అంటారు. ఎందుకంటే ఉన్నట్టుగా చెప్దాము. టెక్నికల్గా బాగుందండి, కెమెరా వర్క్ బాగుంది, సో ఆర్ఆర్ బాగుంది. కానీ ఎడిటర్ అయితే మాత్రం డిసప్పాయింట్. ఎందుకంటే చూపించిన సీన్లే రిపీట్ అవుతూ ఉంటుంది, చూపించిన సీన్లే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎవరికి చూస్తుంది? మనం ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే చిరాకు తోపుద్ది. చూపించిన సీన్లే చూపిస్తే ఎవరికైనా చిరాకు. సో ఏదో ఓకే అనిపించింది అంతే. ఒక నచ్చిన వాళ్ళకి నచ్చచ్చు, లేకపోతే లేదంతే. రేటింగ్ కోసం ఈరోజు మాట్లాడలేమన్నా కాజా అన్న. గామి సినిమా చూశాను భయ్య, ఫ్లాప్ మూవీ. నిజంగా సినిమాలో ఏం లేదు, అర్థమవుతుంది కదా. అస్సలు నాకు ఏం నచ్చలేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారు, కానీ నాకు ఎవడో ₹1 ఇవ్వలేదు, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది నాది 151 రివ్యూ అనమాట. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా నేను ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది మీ మీడియానే. సో మళ్ళీ చెప్తున్నాను, సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో విశ్వక్సేన్ గారిని చూసిన వెంటనే ఇష్టపడతారు. ఆ విశ్వక్సేన్ గారి కోసమే ఫ్యాన్స్ కొంచెం ఇంప్రెస్ అవుతారు తప్ప స్టోరీ లేదు, ఒక బీజిఎం లేదు. స్టోరీ తిప్పి అదే మంచు కొండలో అటు తీసుకొచ్చారు. చాందీ చౌదరి గారి క్యారెక్టర్ ఫస్ట్లో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు, మళ్ళీ క్లైమాక్స్లో వస్తారు. ఎందుకు వస్తారో కూడా తెలియదు. సో సినిమాలో పెద్ద ఏం లేదు. సో ఈ సినిమా చూడడానికి కారణం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్కే ఖాన్ గారి పెర్ఫార్మెన్స్, టీజర్లు, ట్రైలర్లు, విశ్వక్సేన్ గారి స్పీచ్, వీటికున్న బజ్ వల్ల నేను రావడం జరిగింది అంతే తప్ప సినిమాలో పెద్ద ఏం లేదు. సో డబ్బులు ఎవరో వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తాను, నిజంగా సినిమా ఫ్లాప్ అంతే, ఇంకా అంతమించి ఇంకేం చెప్పలేను. And thank you so much. Yeah, I did not visit beach Miami, but I watched movie Gami. So I did not visit beach Miami, but I watched movie Gami. So movie is very wide experience, and if you want to get wide experience, if you are vexed with bikinis, please go watch the movie Gami. So నేను అనేది ఏంటంటే వాట్ ద ట్రైలర్ హ్యాడ్ బీన్ షోడ్ దట్ వాజ్ రాంగ్. మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో అది రాంగ్ అని నేను అంటాను. ఎందుకనంటే ట్రైలర్లో చూపించింది ఒకటి, బట్ సినిమాలో ఉన్నది ఒకటి. సో సినిమా ఎండ్ ఆఫ్ మొత్తం చెప్పొచ్చు స్టోరీ, బట్ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ రన్స్ అరౌండ్ లొబాటమీ, ద సర్జరీ ఆఫ్ లొబాటమీ 1913 or 30s అప్పుడు పీక్స్లో ఉన్నది. దానివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ వల్ల జనాలు చచ్చిపోతున్నారని చెప్పేసి దే టోటల్లీ రిమూవ్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ రైట్ నో ఇప్పటికీ ఉంది అది లొబాటమీ అనేటువంటిది, బట్ చాలా రేర్గా ఉంది. సో ఆ కాన్సెప్ట్ పైన నడిచే మూవీ ఏంటి అని అంటే ఇది మన గామి.
సో మూవీలో కెమెరామ్యాన్ కానీ ప్రాపర్టీస్ కానీ అది ఒక మోడల్ ఉంటుంది చూడన్నా, చినిగిపోయే బట్టలు వేసుకొని తిరుగుతుంది బాగా నార్త్లో. దానిపై ఫరీదా, అబ్దుల్ ఫరీదా, ఉర్ఫీ జావేద్ ఆమెను అడిగి డిజైన్ చేసేట్టున్నారు. ఒక కొన్ని షర్ట్స్ ఉంటాయి, కొన్ని ఉంటుంది అనమాట. ఉర్ఫీ జావేద్ డిజైనింగ్, దే కాపీడ్ ఉర్ఫీ జావేద్ డిజైనింగ్ ఆల్సో. సో మూవీ ఒక హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మూవీ ఈజ్ అ వెరీ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసి అంటే ఒక్కొక్కటి పుట్టుకతో చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంది, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎండ్లో ఎలా ఉంది. సో మూవీ ఈజ్ అ ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. మూవీ అంటే ఇది, దట్స్ ఇట్. కానీ తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే విశ్వక్సేన్ గారికి ఇదొకటి అది ఇదొకటి ఇది అని చెప్పేసి. కనీసం విశ్వక్సేన్ గారి ముఖం చూసి ఒక 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ నెగిటివ్ రివ్యూ ఇచ్చేవానికి ₹1 పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా? ఆ నెగిటివ్ రివ్యూ చెప్పే వాళ్ళకి నేను అంటాను, ప్లీజ్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి. యూ కెన్ మీరు మీరు రంజింప చేయండి, ఆడియన్స్ని చూద్దాము. నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు. ఏ దానివల్ల నువ్వు ఏ మెతుకులలో తింటున్నావో ఆ మెతుకులు నీకు జీవం పోస్తున్నప్పుడు దాని గురించి చెప్పడం తప్పు అంటాను నేను. ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఆ మూవీ చూడడం వల్లనే కదా నీకు నీ రివ్యూ చూస్తున్నారు అనేటువంటిది. సో మూవీలో ఏమన్నట్టు నాకు నచ్చదు, ఇలాంటి మిస్టేక్ జరిగినాయి అని చెప్పేసి. సో నాకు మొన్న నచ్చలేదు ఒక మూవీ, గుద్దాన్ని దొరుకుతుంది దెంగేసినా నేను, అర్థమైందా? మూవీ నచ్చకపోతే వెళ్ళిపోయినా. సో నాకు ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలనుకున్నా, గామి చూసా, వెరీ నైస్ మూవీ. సో మిస్టేక్స్ ఏంటి అని అంటే సైబీరియన్ టైగర్ ఉంటుంది కానీ సైబీరియన్ లయన్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈస్ ద రివ్యూవర్ అనమాట, అర్థమైందా? ఈవెన్ దో గూగుల్లో కానీ వాటిలో కానీ జస్ట్ రివ్యూ ఏమంటున్నారంటే కథాకథనాలు అవి ఇవి అని చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఇంత మరి దరిద్రంగా నీచంగా ఎవరు రివ్యూ ఇవ్వట్లా. సో నేను అనేది ఏంటంటే ప్లీజ్ మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా దగ్గర పెట్టుకోండి. ఎందుకు అని అంటే దాన్ని అంటారనమాట, ఏమంటారు అది తిన్నవాడి ఆవాసాలు మీవాసాలు అదే ఉంటుంది తెలుగులో, అది డబ్బింగ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో వెరీ నైస్ వైడ్ ఎక్స్పీరియన్స్. నాకంటే విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ, డ్యామ్ షూర్ ఇట్స్ అ కల్ట్ మూవీ. సో ఇతను ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త పుంతలకు తీసుకొని పోతా ఉన్నాడు. నాకు తెలిసి ఇది ఒక ఉపేంద్ర అనుకుంటా, మనకు కూడా ఒక ఉపేంద్ర దొరికాడని అనుకుంటా. సో కాగితం గారు చాలా మంచిగా కాగితం వదిలారు. ఇదే మూవీ ఒకవేళ హాలీవుడ్ తీస్తే ఎగబడి మరీ చూస్తారు. సినిమా ఎలాగున్నా అబ్బా 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 ఒకటి ఎక్స్పీరియన్స్ అని అంటారు. అదే తెలుగు తీస్తే మట్టుకు ఇట్లా ఉంది కథ. నాకు బొందా, మీకు కూడా ఒక లబాటరీ సర్జరీ చేయాలి, కానీ మూవీ ఈజ్ నైస్ అండి, ఓకేనా? రైట్. అట్లాగే నెక్స్ట్ టైం అవుతుంది అని ఉత్కంఠ మాత్రం బాగా ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుందండి, అందరూ చూడండి, 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఉంటుంది, ఏ దాంట్లో వేసినా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆ విజువల్స్ కానీ అన్ని. Not really, go watch it, love it. Watch it guys, you gotta love it. విశ్వక్సేన్ కెరియర్ లో భీమ్ ఎట్లుందా? భీమ్ అస్సలు బాగాలేదు, అస్సలు బాగా కొడతారా?